ఓవర్సీస్ మార్కెట్ దృష్టిలో పెట్టి ఎవరు ఏమి బిహేవ్ చేయాలి. చెప్పండి, నిజంగానే వెబ్సైట్లలో యూట్యూబ్లలో మీరు ఇంటర్వ్యూలు ఇస్తే అమెరికాలో టికెట్లు తెచ్చుకున్నారు. అదే అలా ఏమి దేనికి తెగవండి. ఇప్పుడు ఆ లెక్కన ఇప్పుడు ఆ లెక్క నెలకి 15 సినిమాలు రిలీజ్ అయితే వారానికి 2 వేసుకోండి, నెలకి 10 సినిమాలు రిలీజ్ అయితే ఎన్ని సినిమాలకు ఓపెనింగ్ వస్తుంది? వాళ్ళు చెప్పేది మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తే మీకు అమెరికా టికెట్ మాక్సిమం పిఆర్ఓ డిసైడ్ చేస్తున్నారు. ఎంతంతా గుడ్డిగా నమ్ముతున్నారు ఎందుకు పిఆర్ఓ మీరు? ఇప్పుడు సినిమా అనేది ఒక్కొక్కటి ఒక 10 మంది కలిసి చేస్తే సినిమా, ఒకళ్ళే చేసే సినిమా కాదు కదా. ఇప్పుడు మీడియా దగ్గరికి ప్రమోషన్ దగ్గరికి వచ్చేప్పటికి నాకు కొన్ని ఐడియాస్ ఉండొచ్చు, నా వెబ్ మీడియా చెప్తున్నారు అమెరికాలో ప్రయోజనం లేదు, ఎక్కడా ప్రయోజనం లేదు. మరి అట్లాంటప్పుడు అంత గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు సార్? నేను ఇప్పటికీ అదే గుడ్డిగా చెప్తాను, ఒక ప్రోమో నచ్చాలి, ఒక పాట నచ్చాలి, ట్రైలర్ నచ్చాలి, అప్పుడే టికెట్ తెగుతుంది. ఇంకేం చేసినా టికెట్ తగ్గదు. మిగతా అన్నీ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా, పలానా డేట్కి మా సినిమా వస్తుంది అని చెప్పడానికి చేసే సోర్స్ ఆఫ్ మీడియానే ఇంటర్వ్యూస్ కానీ యాడ్స్ కానీ అన్నీ. దానికి పిఆర్ఓలు వీళ్ళకి చేయమంటే అలా చేస్తున్నాం అంతే. ఏదైనా కంటెంట్ నచ్చకుండా మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినంత మాత్రం ఓపెనింగ్ తేలేమో, కంటెంట్ నచ్చితే మీరు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా ఓపెనింగ్ వస్తుంది. మరి నేను మళ్ళీ చెప్తున్నానండి, నాకు ఎవరి మీద పగలేదు, గొడవ పెట్టుకోవాలని నేనేం రాలేదు. మీరు మా జాబ్ మేము సినిమా తీయటం, మీ జాబ్ మీరు రివ్యూలు రాయటం, అది మీరు చేశారు. మేము దానికి ఎవరం ఏమీ కామెంట్ చేయలేదు. ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరం కామెంట్ చేయలేదు. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏవీ కరెక్ట్గా జరగలేదు ఈ సినిమాకి సంబంధించి. అలాంటివి మాత్రం రిపీట్ చేయొద్దు. రిపీట్ చేస్తే మీరు అన్నట్టు మీ దారి మీరు చూసుకుందాం, మా దారి మేము చూసుకుంటాం అంతే. నాకు కూడా నెక్స్ట్ 1 ఇయర్ ఈ ఇయర్లో 4 రిలీజెస్ ఉన్నాయి, ఇంకా బ్యాలెన్స్ 4 రిలీజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి, సమ్మర్, ఎర్లీ సమ్మర్ ఒక రిలీజు, లాస్ట్ సమ్మర్ ఒక రిలీజ్ ఉన్నాయి ప్రస్తుతానికి నా ప్లానింగ్లో. రెట్రో మే 1. మాస్ జాతర జూలై అనుకుంటున్నాం మోస్ట్. కింగ్డమ్ May 30th. ఒకప్పుడు దిల్రాజ్ గారిని ఐఎస్ఎంఆర్ అనేవారు సినిమాలు ఆయన ఎందుకంటే ఆయన కంటెంట్ సినిమాలు అన్నీ ఆయన తెలుస్తున్నాయి, ఎట్లా ఏంటి ఆడియన్స్ పల్స్ అది తెలుసు. ఆయన పక్కన పెట్టండి, మీరు మా గురించి మేము అడుగుతున్నాం, చెప్పండి మీరు సమాధానం. లేదు ఆమె కంటెంట్ అంతా క్లిక్ అవుతుంది. హోప్ఫుల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్ని సినిమాలు అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇలానే జరగాలని టచ్ వుడ్ కోరుకుంటున్నాను అంతే.